నమస్కారం రైతులందరికీ సాయిగీత ఎంటర్ప్రైజెస్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో స్మార్ట్ ప్యానెల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. యాక్చువల్గా స్మార్ట్ ప్యానెల్ని ముందు వీడియోలో చెప్పినట్లుగా మనం ఆండ్రాయిడ్ ఫోన్లో అయినా ఐఫోన్లో అయినా కనెక్ట్ చేసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. అది మనం ఎక్కడి నుంచి అయినా వాడుకోవచ్చు. జస్ట్ మన చేతిలో ఫోన్ ఉంటే మన మోటార్ అనేది ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో మన ఫోన్లో అలా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రీగా ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు అనుకున్నాం కదండి. అలాగే మనకి మన ఫోన్లో వాటర్ అనేది ఒకవేళ మనకు బావిలో వాటర్ అయిపోయినా కూడా మోటార్ అనేది ఆటోమేటిక్గా పడేసుకుంటుంది. మోటార్ కూడా నడవదు. అవన్నీ చూసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసినాక స్మార్ట్ ప్యానెల్ ఓపెన్ చేసినాక సిమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్సర్ట్ అవుతుంది, సిమ్ ఎక్కడ ఉంటుంది అనేది ఇలా మనం చూసుకోవచ్చు. ఆ సిమ్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది. ఆ సిమ్కి 1 ఇయర్ ఫ్రీ రీఛార్జ్ కూడా చేసి ఇస్తుంది. ఫస్ట్ ఇమేజ్లో ఏంటంటే మనం ఫోన్ని ఇంతకుముందు స్కాన్ చేసినట్టుగా స్కాన్ చేసి ఆ తర్వాత మన నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేసినాక మనకు ఫోన్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఓకే చేసిన తర్వాతకి మన ఫోన్ అనేది స్మార్ట్ ప్యానెల్తో కనెక్ట్ అయిపోతుంది. సెకండ్ ఇమేజ్లో ఏంటంటే మనం దాన్ని టైం సెట్ చేసుకోవచ్చు. ఎన్ని నిమిషాలు మోటార్ మనకు నడవాలి, ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలి అది చూసుకొని మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు మనకి ఎంత వోల్టేజ్ పవర్ వస్తుంది, ఎంత యాంప్స్లో పవర్ వస్తుంది అది కూడా మనము కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ మనం సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా మనం చూసుకోవచ్చు కరెక్ట్ మనం సెట్ చేసిన వోల్ట్లోనే వస్తుందా, ఎలా వస్తుంది అదంతా కూడా మనం చూసుకోవచ్చు. థర్డ్ ఇమేజ్కి వచ్చేసేసరికి మనకి 3 మోడ్స్ ఉంటాయి. మనం ఈ సిమ్ యూజ్ చేసి మనం స్మార్ట్ ప్యానెల్ని వాడుకునే ఆ సందర్భంలో మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఆటో మోడ్ ఒకటి, మాన్యువల్ మోడ్ ఒకటి, షెడ్యూల్ మోడ్ ఒకటి. ఆటో మోడ్ అంటే మనం ఆటోమేటిక్గా టైం అనేది సెట్ చేయవచ్చు. అలాగే మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది ఆటోమేటిక్ మోడ్. అందులో మనం టైమర్ అంటే ఏంటంటే మనకి పవర్ వచ్చిన తర్వాత 1 మినిట్కి ఎత్తుకోవాలా, 5 మినిట్సా, 10 మినిట్సా, ఎన్ని నిమిషాలు మనం టైం సెట్ చేస్తే అన్ని నిమిషాల తర్వాత పవర్ వచ్చిన తర్వాత మనకి మోటార్ అనేది ఆన్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు ఆఫ్ కరెంట్ వస్తుంది కదా, సో ఆ కరెంట్ వచ్చినప్పుడు మోటార్ ఎత్తుకొని ఇబ్బంది అవ్వకుండా సో మనం టైమర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ మోడ్ అంటే మనం మాన్యువల్గా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు అది. నెక్స్ట్ షెడ్యూల్ మోడ్, అదే చెప్పానుగా ఇంతకుముందు, టైం సెట్ చేసుకోవచ్చు. ఆన్ అయ్యే టైము, ఆఫ్ అయ్యే టైము, మనకి ఎన్ని మినిట్స్ నడిచిందో కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మనం చూసుకోవచ్చు. మనకి ఏ రోజు ఎంతసేపు మోటార్ నడిచింది, ఏ టైం నుంచి ఏ టైంకి నడిచింది కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం యాంప్స్లలో ఎంత యాంప్స్ రన్ అవుతుందో చూసుకోవచ్చు అన్నాం కదా. మనము పవర్ కూడా ఇండివిజువల్ వైర్లలో కూడా ఎంత వోల్టేజ్ పవర్ వస్తుంది అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనివల్ల మనకి చాలా ప్రొటెక్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే వోల్టేజ్లలో చాలా తేడాలు వస్తాయి కదా, ఆ తేడాలను రాకుండా మనం కరెక్ట్ వోల్టేజ్ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఫేజ్ డౌన్ అయినా కూడా అంటే సింగిల్ ఫేజ్ వచ్చినా కూడా మోటార్ అనేది నడవదు, పడేసుకుంటుంది. మనము ఇంటర్నెట్ కనెక్ట్ తోటే ఫోన్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. సో మనం మళ్ళీ కొత్తగా సిమ్ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు కంపెనీ స్మార్ట్ ప్యానెల్లో సిమ్ వేసి ఇస్తుంది. అది మనము మన ఫోన్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ వరకు ఫ్రీ కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే మనకి నెట్ అనేది కంపెనీయే ఇస్తుంది 1 ఇయర్ వరకు. ఆ తర్వాత ఎవ్రీ 1 ఇయర్కి మనం ఇప్పుడు ఆల్రెడీ మనము టారో కనెక్టివిటీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకునే కదా మనము యాక్టివేట్ చేసుకున్నది. సో ఆ యాప్లో మనకి రీఛార్జ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. పర్ ఇయర్కి 300 అట్లా పే చేయాల్సి ఉంటుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్కి యాప్ ద్వారా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి స్మార్ట్ ప్యానెల్ అనేది వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. IP65ది ఇది. సో అంటే మనకి ఇది ఇప్పుడు వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. 2 ఇయర్స్ వారంటీ కూడా ఉంది మనకి స్మార్ట్ ప్యానెల్కి. మనం టారో కనెక్ట్ యాప్ ద్వారా మనము లాగిన్ అయ్యి ఇదంతా ప్రాసెస్ చేసి మనము స్మార్ట్ ప్యానెల్ వాడుతున్నాం కదా. సో ఈ యాప్లో మనం 5 స్మార్ట్ ప్యానెల్ మోటార్ల వరకు కూడా వాడుకోవచ్చు. అంటే ఒక సిమ్ తోటి మనం 5 స్మార్ట్ ప్యానెల్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు.
మనకి డిస్ప్లే ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. అంటే మనకి ఎంత ఎండలో కూడా మనకి డిస్ప్లే అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మన ఫోన్లలో డిస్ప్లే మనం ఎండలకు పోయినప్పుడు ఎక్కువ పెట్టేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, మనకి ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది కాబట్టి మనకి ఎంత ఎండలో కూడా మనకి డిస్ప్లే అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. మనకి 1 హెచ్పి నుండి 7.5 హెచ్పి మోటార్ల వరకు కూడా స్మార్ట్ ప్యానెల్లో హెచ్పి సెట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఒకటే స్మార్ట్ ప్యానెల్ని మనం 1 హెచ్పి నుంచి 7.5 హెచ్పి వరకు కూడా వాడుకోవచ్చు. అంటే మనం అందులో హెచ్పిని సెట్ చేసుకొని ఎంత వోల్టేజ్ కావాలి పవర్, దానికి ఎంత యాంప్స్ పవర్ కావాలో కూడా సెట్ చేసుకొని వాడుకోవచ్చు. మనకి వాట్సాప్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇదిగో థర్డ్ ఇమేజ్లో చూడండి. సో మనము ఏదైనా డౌట్స్ ఉంటే మనం అందులో రేజ్ చేయొచ్చు, డౌట్స్ ఉంటే అడగొచ్చు, మనకి రెస్పాండ్ అవుతారు టారో కనెక్టివిటీ వాళ్ళు. ఇలా మనకి చాలా యూజెస్ ఉంటాయి స్మార్ట్ ప్యానెల్ని మనం యూజ్ చేయడం వల్ల. చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతున్న దగ్గర వాళ్ళు ఆల్రెడీ టైం ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపించినారు. ఇవి వచ్చేసి మనం ఎందుకు స్మార్ట్ ప్యానెల్ని వాడాలి, స్మార్ట్ ప్యానెల్ని వాడడం వల్ల మనకి కలిగే ఇంకా ప్రయోజనాలు, ఇంతకుముందు నేను చెప్పినవి కాకుండా కొత్తవి కూడా ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఇది వోల్టేజ్ రక్షణ అంటే జనరల్గా ఎంత వోల్టేజ్లో మనకి మోటార్ రన్ అవ్వాలో మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ హై వోల్టేజ్లో మోటార్ నడిచింది అనుకోండి, అప్పుడే అది ఎమ్మటే రియాక్ట్ అయిపోయి మోటార్ని ఆఫ్ చేస్తుంది. అలాగే సెకండ్ది ఓవర్లోడ్ రక్షణ అంటే మనకి అప్పుడప్పుడు లోడ్ ఎక్కువైపోతుంది కదా, ఓవర్లోడ్లో నడిచి మోటార్ పాడైపోయిందంటాం. సో అలా లోడ్ ఎక్కువైనప్పుడు కూడా మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. డ్రై రన్ నివారణ, థర్డ్ వన్. అంటే మనకి వాటర్ ఇప్పుడు ఒకవేళ ఓపెన్ వెల్ మోటార్ అనుకోండి, అందులో వాటర్ అయిపోయినా కూడా మనకి మోటార్ అనేది రన్ అవ్వదు. అంటే అది డ్రై రన్లో మనకి మోటార్ అనేది రన్ అవ్వదు. సో ఆటోమేటిక్గా అప్పుడు స్మార్ట్ ప్యానెల్ నుంచేసి మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. లాస్ట్ వన్ దశ రక్షణ. అంటే ఇప్పుడు మనకి 3 ఫేజ్లో నడవాల్సిన మోటార్ సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చింది. అలా 3 ఫేజ్ మోటార్ అనేది సింగిల్ ఫేజ్లో నడిచినప్పుడు మనకి మోటార్ అనేది పాడైపోతుంది కదా. సో మోటార్ పాడైపోకుండా స్మార్ట్ ప్యానెల్లో ఆటోమేటిక్గా సింగిల్ ఫేజ్ పవర్ వచ్చినప్పుడు ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నీటి స్థాయి రక్షణ అంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లలో వాటర్ ఎక్కువ ట్యాంక్ నిండిపోయి వాటర్ అనేది బయటికి ఫ్లో అవుతున్నప్పుడు కూడా మనకి ట్యాంక్ ఒక 1000 లీటర్ ట్యాంక్ అనుకోండి, అది నిండి పోతుంది, మనం మోటార్ ఆఫ్ చేయలేదు. సో అక్కడ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా అది దానికి ట్యాంక్ నిండగానే కూడా అట్లాంటి సెన్సార్ కూడా ఉంటుంది. సో ఎమ్మటే ఆఫ్ అయిపోతుంది మనకి వాటర్ వేస్ట్ అవ్వకుండా. అది నీటి స్థాయి రక్షణ.